ముఖానికి ధన్యవాదాలు. అంటే సిరిసిల్ల నుంచి ఈసారి ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది నమ్మకం పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ నాకే వస్తుంది ఆహ్వానిస్తున్నాము. ఓకే, ఇక్కడైతే ఎవరైతే డీసీసీ అధ్యక్షుడు ఉన్నారు మృత్యుంజయ్ నాయుడు గారు, మీ కనీసం మీ పేరును పరిశీలనకైనా పంపిస్తారా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా. నా పేరు ఈరోజు ఆయన మీ మీద ఫిర్యాదు చేశారనే అపవాదం ఉన్నప్పుడు నా పేరు మీ పేరును పరిశీలిస్తారు. నా పేరు మృత్యుంజయం పంపడు అక్కడ. నా పేరు ఢిల్లీలో తెలుసు. ఢిల్లీ నుంచే మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. వినండి సార్, డీసీసీ ప్రెసిడెంట్ అంటే టికెట్లు ఇస్తారని నేను ఇప్పుడు నాకే తెలియదు. అది మరి మీకు కొత్త సిఫారసు. నా పేరు నాకే టికెట్ వస్తుంది అన్నప్పుడు సిఫారసు చేయకూడదు. ఏంటంటే సిఫారసు చేయకపోతే వాళ్ళే సిఫారసు చేస్తారు. అక్కడ ఢిల్లీలో వాళ్ళే సిఫారసు చేస్తారు. మీరు అట్లా ఒక డీసీసీ ప్రెసిడెంట్ వినండి. నా స్థాయి ఒక డీసీసీ ప్రెసిడెంట్ సిఫారసు చేయనంత చిన్న స్థాయి కాదు నాది. ఉమేష్ రావు ఎవరో ఢిల్లీ దాకా తెలుసు, గల్లీ టు ఢిల్లీ దాకా తెలుసు ఖచ్చితంగా. మరి మృత్యుంజయం డీసీసీ ప్రెసిడెంట్ ఎవరో సార్ మృత్యుంజయం ఉంటాడా, ఎల్ఏ ఉంటాడా, పుల్లే ఉంటాడా కాదు అక్కడ. నా పేరు డీసీసీ ప్రెసిడెంట్ సిఫారసు చేయడం చిన్న ఏమన్నా డెఫినెట్ సిఫారసు చేస్తారు. సిఫారసు చేయకపోతే వాళ్ళే సిఫారసు చేస్తారు. వాళ్ళే సిఫారసు చేసి వీళ్ళకి పంపుతారు. మీరు ఆ డీసీసీ ప్రెసిడెంట్ సిఫారసు చేయకపోతే నాకు టికెట్ రాదు, వాళ్ళతో నాకు విభేదాలు ఉన్నాయి. మృత్యుంజయం అడుగుతుండా సిరిసిల్ల టికెట్ ఏమన్నా? ఆయన ఏం టికెట్ అడుగుతలేడు. ఉంటాయండి. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. కొన్ని సామాజిక సమీకరణల దృష్ట్యా నాకు 2 సందర్భాల్లో టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినంత మాత్రాన నెక్స్ట్ 3వ సారి ఇవ్వరు అనేది ఉండదు అక్కడ కానూను. 2 సార్లు ఏదో 3వ సారి ఇవ్వాలని అది కాదు అక్కడ. మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. ఒకసారి 2 సార్లు ఇవ్వనప్పుడు 3వ సారి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వాతావరణం నాకే అనుకూలంగా ఉంది. రాజకీయంగా అన్ని నాకు మెరిట్స్ ఉన్నాయి, నాకు చాలా మెరిట్స్ ఉన్నాయి. వాతావరణం నాకే అనుకూలంగా ఉంది. గతంలో చాలా డిపాజిట్లు రాలేదు. మంత్రి కేటీఆర్ గారి మీద పోటీ చేసే ఒక సత్తా దమ్ము ధైర్యం నాకే ఉన్నాయి అని నేను కాదు, కార్యకర్తలు కూడా చెప్తారు అక్కడ. అసలు మీ బలం ఏంటి? కేటీఆర్ గారి పైన నేను పోటీ చేయగలను. కేటీఆర్ గారు అంటే ఈరోజు మంత్రి, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఐటీ మంత్రిగా ఉన్నారు, సీఎం తర్వాత సీఎం, ఇంకా భవిష్యత్తు భావి సీఎం కూడా అని అంటున్నారు. అలాంటి కేటీఆర్ గారి పైన మీరే గెలవగలము అన్న ధీమా ఏంటి? అసలు మీ బలం ఏంటి? అసలు కేటీఆర్ అయితేనే నేను ఇంకా ఈజీగా గెలుస్తాను. మీకు ఆ సంగతి తెలియదు. కేటీఆర్ అభ్యర్థిగా ఉంటేనే టీఆర్ఎస్ అభ్యర్థి నాకు గెలుపు ఈజీ అవుతుంది. ఇంకా అంటే చరిత్రలో వినండి ఎందుకు తొందరపడతారు? మాకు క్లారిటీ ఉంది. నాకు ప్రతి అంశంలో నాకు క్లారిటీ ఉంది. మీరు పూర్తి విషయం వినాలా. కేటీఆర్ ప్రత్యర్థి అయితేనే నా గెలుపు సులభం. ఎందుకు? మైనస్ ఆయనకు ఉంది. మంత్రులు ముఖ్యమంత్రులు ఓడిపోరు చరిత్రలో మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. మంత్రులు అయితే కంపల్సరీ గెలవాలనే కానూన్ లేదు కదా. ఆ మంత్రికి ఉన్న ప్రజా సంబంధాలు, మంత్రి యొక్క విధానాలు, ఆ మంత్రి పట్ల ఉన్న ప్రజలకు ఉన్న విశ్వాసం, అనేక విషయాలు ఎన్నికల సమయంలో పైసలు బాగుంటేనో, డబ్బు ఉంటేనో, లేకుంటే అధికారం ఉంటేనో గెలుస్తాను కూడా పొరపాటు. ముఖ్యమంత్రులు ఓడిపోయారు, నేను పేర్లు కోట్ చేయాలి, మీకు కూడా తెలుసు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా సరే మంత్రి ఓడిపోవడం అనేటువంటి వాదన మీరు వెనక్కి తీసుకోవాలి. ఎవరైనా ఓడిపోతారండి. ప్రజా సంబంధాలు ఆయనకి లేవు. ఆయన రాజకీయంగా చాలా బలహీనమైండు, చాలా వీక్ క్యాండిడేట్ ఆయన. కాబట్టి నాకు ఆయన ఇంకోటి ఆయన వినండి నన్ను పూర్తి కానిస్తలేదు. లోకల్ నాన్ లోకల్ అంశం కూడా మా దగ్గర వచ్చింది. ఇప్పుడు నా దగ్గర లోకల్ నాన్ లోకల్ అంశం కూడా, ఎందుకంటే గతంలో రిజర్వేషన్ ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీ బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని వెళ్ళిండ్రు, విన్నారా? ఇప్పుడు కూడా సిరిసిల్లకు జనరల్ అయినాక కూడా 2 టర్ములు బయట వాళ్ళు వచ్చి సిద్దిపేటలో వచ్చి వెళ్తున్నటువంటి ఒక బాధ చాలా ఉంది. ఎందుకంటే మా దగ్గర కూడా గొప్ప నాయకులు సిహెచ్ రాజేశ్వరరావు లాంటి వాళ్ళు గొప్ప నాయకులు కూడా మా దగ్గరికి వెళ్ళి మా లోకల్ వాస్తవ్యులు వాళ్ళు శాసనసభలో వాది వినిపించినటువంటి పరిస్థితులు మాకు ఎవరో అరువు తెచ్చుకున్న వాళ్ళు మాకు ఎమ్మెల్యేలు అవుతున్నటువంటి ఒక ఫీలింగ్ మా ప్రజల్లో డెవలప్ అయింది ఇప్పుడు. కాబట్టి నేను స్థానికుడిని, నేను అక్కడ పనిచేస్తున్నా, ప్రజలతో సంబంధాలని నేను సుదీర్ఘకాలంగా ఉన్నా. అతను ఏదో మొన్న 2009లో వచ్చినటువంటి వ్యక్తి. సరే ఉద్యమ అవకాశాలు ఏదో రకంగా 2 సార్లు ప్రజలు గౌరవించి గెలిపించారు, మేము దానికి ఏమంటలేం. కాబట్టి మా ప్రజల్లో వచ్చిన మార్పును దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా అతను ఓడిపోతాడని చెప్తున్నా. ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్లలో ఇప్పుడు ఓడిపోబోతున్నా 2019లో నేను గెలుస్తున్నా, అది మా విశ్వాసం. మేము ఆ రకంగా పనిచేసుకుంటున్నాం కాబట్టే మాకు విజయం ఉంటుందనేది మేము ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ మంత్రి కేటీఆర్ గారు ఓడిపోతారని ఇక్కడ మేము అనడం లేదు. మంత్రి కేటీఆర్ గారి పైన మీరు గెలుస్తామన్న ధీమా ఎలా ఉందంటే ప్రజల్లో వచ్చిన మార్పే కారణం. అంటే మీ ప్రత్యేకమైన బలం ఏమైనా ఉందా? ఉమేష్ రావు గారి వ్యక్తిగత బలం ఏమైనా? నేను చెప్పాను, మీకు సుదీర్ఘ వివరణ ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు మీరు. కేటీఆర్ బలహీనుడు ఏంటని చెప్పిన, ప్రజలతో సంబంధాలు లేవు ఆయనకి. ఇప్పుడు అసలు సొంత పార్టీ నాయకులనే కలవడు. మీరు సిరిసిల్లగా తెలుసుకోవాలి, నేను మాట్లాడేది వినద్దు మీరుగా. సొంత పార్టీ నాయకులనే కలవడు, వాళ్ళకే అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఆయన ఉండే నివాసం కూడా ముఖ్యమంత్రి గారింట్లో ఉంటాడు. ఒక మంత్రిని కలవాలంటే సీదా పోయి కలవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారింట్లో అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సామాన్య ప్రజలు కానీ గొప్ప ఒక మండల స్థాయి నాయకులే నేను కలిసే అవకాశం లేదు. ఆయనే అదృష్టం అనుకుని ఆయన దర్శనం ఇచ్చినా వీళ్ళు కలవాలి తప్ప కేటీఆర్ ప్రజలతో పూర్తి సంబంధాలు తెప్పినాయి 4 సంవత్సరాలలో. అతను పెద్ద ఏదో అనుకున్నంత గొప్పగా మేము ఒక మెడికల్ కాలేజ్ తెమ్మంటే నర్సింగ్ కాలేజ్ తెచ్చిచ్చిండ. అనుకున్నంత మీరేదో ఊహించినంత హైదరాబాద్లో కూర్చొని మీరు ఆలోచించినంత డెవలప్మెంట్ అక్కడ ఏం లేదు.
విన్నారా? ఇప్పుడు ఇసుక విషయంలో మొత్తం అక్రమార్కులకు మొత్తం ఊతమి చేసిన మైన్స్ మంత్రి ఆయన్ని, మొత్తం ఇసుక దొంగలంతా ఆయన అనుచరులే, భూ కబ్జాదారులు అయితే ఆయన అనుచరులే, మొత్తం ఆయన అనుచరులే. మీరు సిరిసిల్లకి వచ్చి తెలుసుకోవాలన్నమాట. నేను కార్యక్షేత్రంలో ఉంటున్న, సిరిసిల్ల క్షేత్రంలో ఉంటున్నా కాబట్టి నేను చెప్పేది నమ్మాలా, లేకుంటే మీరు సిరిసిల్లకి వచ్చానో తెలుసుకోవాలి. వాస్తవాలు ఇవి. అతను ప్రజలకు పూర్తిగా దూరమైండు, ఆయన బలహీనమైండు అని నేను చెప్పచ్చు. ఆయన బలహీనత కూడా మా బలమే, మాకుండే అదనపు మా పోరాటమే ఒక బలం అయితే ఆయన బలహీనత కూడా మాకు ఒక బలమే అవుతుంది. కాబట్టి డెఫినెట్గా కేటీఆర్ ఓడిపోతున్నాడు, వేములవాడలో ఉన్న అభ్యర్థి కూడా ఓడిపోతున్నాడు. ఈసారి 2 నియోజకవర్గాల్లో నేను ఎంతవరకు చెప్పగలుగుతున్నా, 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఖాయంగా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు, నేను డెఫినెట్గా గెలిపిస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.